నాతో పాటు కలిసి ఆడుకునేవాడు నా ఫ్రెండ్. వాడు ఒంటి మీద ఉన్న వస్త్రం వాళ్ళు బట్టలు ఉతుకుతారు మా ఇంట్లో, తీసుకెళ్లి బట్టలు ఉతకడానికి తీసుకెళ్ళింది. నేను వేసుకునే నిక్కరు వాడి ఒంటి మీద కనపడింది మా అమ్మకి. నిలువున నడి రోడ్డు మీద వాడి ఒంటి మీద ఉన్న నిక్కరు ఇప్పించింది మా అమ్మ. తీ, ఇది మా పిల్లవాడిది తీ అని. నాకు బాగా గుర్తు. ఆ రోజు మొదలుకొని ఆ తర్వాత వస్త్రహీనత అనే దరిద్రం స్టార్ట్ అయింది మాకు. ఏమంటే బాగా వినండి అమ్మా, ఎందుకది? ఎందుకు నా బిడ్డలకి సరైన వస్త్రం లేని స్థితి వచ్చింది? ఈ కర్మ ఎందుకు గాలిందంటే ఉన్ననాడు విర్రవీగినందుకు, ఉన్ననాడు పొగరుగా ప్రవర్తించినందుకు. కొన్నిసార్లు ఒళ్ళుపై తెలియకుండా ప్రవర్తిస్తాం మనం, మనకున్న దాన్ని బట్టి. నిజంగా మీరు సీరియస్గా వింటున్నారా? ఇంక వదిలిపెట్టరా బాబు మేము పోతామంటారా? వింటే ధన్యులు, లేదా మీ కర్మ చేసేదేముంది. ఆ దరిద్రం ఎప్పుడు పోయిందో తెలుసా? చివరికి ఆ పసితనం నుంచి, ఆ చిన్న ప్రాయం దగ్గర నుంచి వస్త్రహీనత అనే దరిద్రం స్టార్ట్ అయింది. సరైన వస్త్రం ఒంటి మీదకి రాలా. ఆ పాపం, ఆమె చేసిన ఆ చిన్న పొరపాటు, అది ఏమనుకుంది? అవును, నా బిడ్డ వస్త్రం వాడి ఒంటి మీద ఉంది, తప్పు కదా, ఉతకమని ఇచ్చాం, తీసుకోవచ్చా, తప్పు కదా, అందుకే నేను ఇప్పించాను, తప్పే ఉంది అని సమర్థించుకున్నందుకు గాను ఆ శాపం మాకు తగిలింది. పోతే పోయింది. నీ బిడ్డ లాంటి వాడు ఒకడు పోనీ, నీ బిడ్డ వస్త్రం వాడి ఒంటి మీద వాడి సిగ్గు కప్పింది, పోనీలేనా ఉంచుకోరా అంటే ఎట్లుండేదో. ఆ బల్లే పనేనే ఊరకొత్తనే అయ్యిందని నడోడ్డు మీద వాడిని నగ్నంగా నిలబెట్టినందుకు అది శాపమైంది మాకు. దాని ఫలితం ప్రభు రక్తంలో కడగబడ్డ దాకా బోలా. చివరికి సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కొని తోడుకోవాల్సిన గతి పట్టింది. వింటున్నారా? విర్రవీగితే దరిద్రం అలా ఉంటదన్నమాట.